సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నా ముందు ఒక డాక్టర్ గారు ఉన్నారు. బేసిక్గా చాలా మందికి ఈ రోజు ఉండే కష్టాలు ఏంది అని అంటే, పెద్ద కష్టాలు ఏం చెప్పాలన్నా, పొద్దున్న లేవగానే జల్దీ లేచి నడవస్తలేదు. అంతే కదా మరి. ఆ నొప్పులు ఈ నొప్పులు అంటే మనం సరిగ్గా తిండి తినకనో, లేకపోతే మనం చేసే యాక్టివిటీస్ కరెక్ట్గా చేయకపోవడం వల్లనో, రకరకాల రీజన్స్ వల్ల, ఇంకొంతమందికి కొన్ని దెబ్బలు యాక్సిడెంట్లు కామన్. సో వీటన్నిటి వల్ల, ఇన్ని రీజన్స్ వల్ల మనకు వచ్చే నొప్పులని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అని అంటే, ఈరోజు మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది కొంచెం వైజ్గా ఆలోచించి చేసుకోవాలి. సో ఇప్పుడు నా ముందున్న డాక్టర్ దగ్గర ఒక మంచి ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంది, అసలు ఎట్లా పనిచేస్తుంది అది మన పైన, అండ్ మీకు ఏవైనా ఏ పెయిన్స్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలి, దీనిపైన మేము సింపుల్గా మాట్లాడబోతున్నాము. మీకు డెఫినెట్గా దీనికి సొల్యూషన్ వస్తుంది, మీరు ఆలోచించకుండా చూసేయచ్చు. అయితే ఈరోజు నా దగ్గర ఉన్నారు టెండర్ హ్యాండ్స్ ఫిజియో అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చిన డాక్టర్, ఆయన డాక్టర్ నవీన్ ఇందూర్ గారు. నమస్తే సార్. నమస్తే. యాక్చువల్గా ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లం ప్రతి ఒక్కరికి. చాలా వరకు ఈ ప్రాబ్లం మనం ఇప్పుడు కొంతమంది డెలివరీస్ అయిన లేడీస్ దగ్గర నుంచి మొదలు పెడితే అప్పటి వరకు బాగానే ఉంటుంది. ఇంకొంతమందికి ఏమో మెచ్యూర్ అయిన తర్వాత స్టార్ట్ అవుతాయి. కొంతమందికి ఆ పెయిన్స్ అంటే న్యూట్రిషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మేజర్గా చూసేది మాత్రం డెలివరీ అయిన లేడీస్ దగ్గర నుంచి చాలా ఇబ్బంది పెట్టే ప్రాబ్లం బ్యాక్ పెయిన్. కష్టపడుతూ ఉంటారు ఈ బ్యాక్ పెయిన్తో. పడుకుంటేనే వస్తుంది, నుంచుంటేనే వస్తుంది, కూర్చొని మాట్లాడితే ఇట్లా సైడ్గా వస్తుంది, ఇట్లా రకరకాలుగా నొప్పి ఉంటుంది. సో అసలు యాక్చువల్గా బ్యాక్ పెయిన్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇక్కడ బ్యాక్ పెయిన్ టాపిక్ మాట్లాడుకునే ముందు దీని స్ట్రక్చరల్గా ఒకసారి మనం తెలుసుకుందాం. దీనిలో సింపుల్గా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళాలి అని అంటే, L1 to L5 అనేది లంబర్ రీజియన్ అంటాం మనం. దీంట్లో L1, L2, L3, L4, L5 అనేది 5 వర్టిబ్రేస్ ఉంటాయి. దీనికి ఇంటర్నల్గా డిస్క్లు ఉంటాయి. దీనిలో రకరకాలుగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కామన్గా అందరికీ మీరు వినే ఉంటారు. స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ వినే ఉంటారు. దీంట్లో ఎక్కువ వినేది వర్డ్ ఏముంటుంది, మీరు ఎక్కువ వినే స్పాండిలైటిస్. దీంట్లో స్పాండిలైటిస్ అనేది కామన్ వర్డ్. అదే ప్రాబ్లం అందరికీ ఎక్కువ వస్తుంది. బట్ ఏంటంటే స్పాండిలైటిస్, స్పాండిలోసిస్, స్పాండిలోలిస్థిసిస్ ఇలా డిఫరెన్షియేషన్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకా ఇన్డెప్త్గా మనం మాట్లాడుకోవాలి అంటే డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హెర్నియేషన్, డిస్క్ డీజనరేషన్, డిస్క్ బల్జ్ అంటే ఇవన్నీ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్సే. దీనిలో ఎక్కువ కామన్ కాంప్లికేటెడ్గా ఈ రోజుల్లో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక వర్డ్ అన్నారు, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ అని, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా ఉంది. సో వీటి వల్ల ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా ఉంది. అంటే ఎవరు చేస్తున్నారు ఈ రోజుల్లో ఎక్సర్సైజ్? అందరు ఇప్పుడు మొబైల్ ఒకటి పట్టేసుకుంటే. నేను చూస్తున్నా ఇది ఏంది అని అంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో వీళ్ళు కూర్చొని పనిచేస్తుడు, ఈ పనికి చాలా వరకు చాలా మందికి నెక్ పెయిన్లు, బ్యాక్ పెయిన్స్ మొత్తం అందరికి మాక్సిమం. అవును, అదే వీటిల్లో అదే ఇక్కడ ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్ కూర్చొని కొందరికి హెల్త్ మీద అవేర్నెస్ ఉండి, కొందరు కన్సర్న్లో ఉండి వాళ్ళ పనులు చేసుకుంటారు. కానీ 90% ఆఫ్ ది పీపుల్ సాఫ్ట్వేర్ అని కాదండి, ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఉంది, లేకపోతే ఇంకో ఫీల్డ్ ఉంది, ఏదైనా ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంది. ఇప్పుడు ఈవెన్ ఒక CEO ఒక చైర్లో కూర్చున్నా కూడా కంటిన్యూస్ కూర్చోవడమే కదా. ఆయన లేచి అయితే అటెల్లో లేకపోతే అక్కడ లేడీ ఉన్న ఆ CEO పోస్ట్లో వాళ్ళు అక్కడిక్కడ వెళ్ళి కూడా చేయలేరు కదా. వీళ్ళంతా ఏంటంటే ఒక పొజిషన్, ఒక యాంగిల్లో కూర్చున్నప్పుడు ఎర్గనామిక్ హౌ టు సిట్ అనేది వాళ్ళకి తెలియాలి. తెలియనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఏ చైర్లో కూర్చుంటున్నాం, ఏ యాంగిల్లో కూర్చుంటున్నాం. కొందరు అలవాటు ఉంటుంది కాలు మీద ఇంకొక కాలు వేసుకొని కూర్చోవడం, లేకపోతే ఇంకొక యాంగిల్లో కూర్చోవడం, వెనక్కి కూర్చొని స్లాంట్ కూర్చోవడం కొందరికి అలవాటు ఉంటుంది. ఇంకొందరు వన్ సైడ్ లెగ్ ఫోల్డ్ చేసుకొని కూర్చోవడం అలవాటు ఉంటుంది. ఇవన్నీ ఎర్గనామిక్స్ కరెక్షన్స్ కిందకి వస్తాయి. వీటి కంటిన్యూస్గా కూర్చుంటే మాత్రం ఈ ప్రాబ్లం అనేది ఏదో ఒక రోజు మాత్రం స్టార్ట్ అవుతుంది. ఓకే, లెట్స్ సే ఫస్ట్ మనము కూర్చునే కరెక్ట్ పొజిషన్స్ మాట్లాడుకుందాం. అయితే ఒక కొన్ని పొజిషన్స్, యు నేమ్ సమ్ పొజిషన్స్, ఏ పొజిషన్స్లో కూర్చోవచ్చు అంటే అట్లీస్ట్ ఎక్కువసేపు ఆ పొజిషన్లో కూర్చున్నా, మిగతా కొంతసేపు వాళ్ళకి నచ్చిన పొజిషన్లో కూర్చునేలాగా. దీంట్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మన టాపిక్ వెళ్ళింది కాబట్టి ఈ రోజుల్లో అందరూ ఏముంది కామన్గా అందరు సిస్టమ్, ల్యాప్టాప్ లేదంటే ఒక డెస్క్ మీద కూర్చొని ఏదో వర్క్ చేస్తాం. ఎప్పుడైనా మానిటర్ లెవెల్ అనేది మన ఐ విజన్ లెవెల్కి ఉండాలి. ఇది ప్రాపర్ పొజిషన్. ఈ పొజిషన్లో కూర్చుంటే అసలు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ పొజిషన్లో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే చెఫ్గా ఇలా కూర్చుంటాం మనం. ఇప్పుడు మనమే కూర్చున్నాం సోఫాలో ఇంతసేపు, ఆటోమేటిక్గా మనది లోవర్ బ్యాక్ అనేది బెండ్ అయిపోతుంది. బెండ్ అయిపోయి మన కంఫర్ట్ పొజిషన్లోకి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కొందరు ఓవర్ వెయిట్ ఉండొచ్చు, కొందరు లీన్ ఉండొచ్చు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో అబ్డామిన్ ఉంటుంది. అబ్డామిన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇంకా దాని మీద వెయిట్ ఎక్కువ తీసుకుంటారు. ఏది మనం చెప్పుకున్న L1, L2, L3, L4, L5 ఇది లంబార్ రీజియన్. ముందుగా ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ మనం డైరెక్ట్ ఇన్డెప్త్ టాపిక్ మాట్లాడాం కాబట్టి ముందు పారాస్పైనల్ మజిల్ అనేది మనకి ఏదైతే స్పైనల్ స్ట్రక్చర్ ఉంటుందో
దానికి ఒక సపోర్ట్గా నిలబడుతుంది మనకి. ముందు అది వీక్ అవ్వకుండా చూసుకుంటే దీని మీద వెయిట్ పడదు. ఏది ఈ వర్టిబ్రస్ మీద. ఆ పారాస్పైనల్ మజిల్ అనేది మన తెలుగులో వీపు భాగం అంటాం. ఆ వీపు భాగం అంతా పారాస్పైనల్ మజిల్ తోటి కవర్ అయి ఉంటుంది. దీని ముందు ఎప్పుడు కంటిన్యూస్ స్ట్రెంత్ ఉంచుకుంటే అసలు ఎవరికి కూడా 1% కూడా పెయిన్ రాదు. మనం ఏం చేస్తున్నాం, అది స్ట్రెయిన్ అయిపోయి పెయిన్ రాగానే ఇమ్మీడియట్ దానికి బాంబ్ పెట్టేసో లేకపోతే ఐస్ పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టో ఏదో చేసేసి దాన్ని రిలాక్స్ చేస్తున్నాం. ఇంకా తగ్గిపోయింది అని చెప్పేసి అంట. కానీ దాని తర్వాత స్ట్రెంత్ చేసుకోవాలి. దాన్ని స్ట్రెంత్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వీటి మీద వెయిట్ అనేది రాదు. సో స్ట్రెంత్ చేసుకోవాలంటే ఎక్సర్సైజ్ చేయాలా? అది ప్రాపర్ గైడెన్స్తో చేయాలి. దీనిలో ఏముంటుందంటే బ్యాక్ పెయిన్ ఆల్రెడీ ఉంటేనేమో ప్రాపర్ గైడెన్స్లో చేయాలి. లేదు ఇనిషియల్ స్టేజ్ అనుకోండి చేసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు అన్ని కనబడుతున్నాయి కదండి, గూగుల్ చేసినా కూడా అన్ని వచ్చేస్తున్నాయి. సో ఎలాంటి ఎక్సర్సైజ్ మంచిది అంటారు అలాంటి పెయిన్ ఫ్యూచర్ లో రాకుండా ఉండడానికి? అంటే దీంట్లో కొన్ని పెల్విక్ బ్రిడ్జింగ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు కంటిన్యూస్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు చేసుకోవాలి. అండ్ కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అంటే అది క్యాట్ అండ్ క్యామెల్ అంటాం, వాటిల్లో ఉంటుంది, అది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ ఎక్సర్సైజ్ అందరికీ తెలుసు నాకు తెలిసి, ఎందుకంటే రీల్స్ లో బాగా చూస్తుంటారు కదా. సో ఈ ఎక్సర్సైజ్లు చేసుకుంటే బెస్ట్. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత మనం వాళ్ళ కండిషన్ అక్యూటా, సబ్ అక్యూటా, క్రానికా లేదా ఆర్ఎల్స్ మైల్డ్, మోడరేట్, సివియర్ ఇలా కన్సిడర్ చేసేసుకొని వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి దాన్ని ప్రాపర్ డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ కూడా మనం కంప్లీట్గా ఎలా చేస్తాం, మన దగ్గర అయితే న్యాచురల్ వే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎక్కడ కూడా ఒక ట్యాబ్లెట్ ఇవ్వం, ఒక ఇంజెక్షన్ ఇవ్వం, ఇనిషియల్గా కూడా ఒక ఎక్సైజ్ కూడా చెప్పాం. మనమే తగ్గిస్తాం. వాళ్ళు వచ్చి హ్యాపీగా వాళ్ళకి టైం ఉంటే టైం ప్రకారం తగ్గించుకొని పోతే సరిపోతుంది. రోజుకో గంట స్పెండ్ చేస్తే సరిపోతుంది. 1 అవర్ కూడా అవసరం లేదు మేడం. వాళ్ళ కండిషన్ బట్టి ఒక్కొక్కరికి 20 నిమిషాల్లో కూడా అయిపోతుంది. ఇంకొందరికి మ్యానిపులేషన్స్, ఎంఎఫ్ఆర్, కైరోప్రాక్టిక్ అండ్ లేజర్, ఇవన్నీ కాంబినేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మనం ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు మన ఫిజియో ట్రీట్మెంట్ అనే అందరికీ తెలిసిన కొన్ని ఎక్విప్మెంట్స్ నేమ్స్ ఉంటాయి, దాని మీదకి మనం డైరెక్ట్ వెళ్ళిపోతాం. అండ్ ఇంకొంత కైరోప్రాక్టిక్ అన్న ఇదేనా మనం చూస్తున్నాం కదా, రోజు యూట్యూబ్లో రీల్స్లో చూస్తున్నాం కదా, ఇదే అనుకుంటాం. ఇంకొందరు మ్యానిపులేషన్ అనే వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళకి తెలిసిన ఏదైతే ఉంటుందో వాళ్ళు దాని గురించి మాట్లాడతాం. ఎంఎఫ్ఆర్ అంటే మయోఫేజియల్ రిలాక్సింగ్ టెక్నిక్స్ అంటాం. ఇది ఏంటంటే సూపర్ఫిషియల్ వరకు మనం చేయగలుగుతాం. వీటన్నింటి కలుపుకొని కాంబినేషన్ ట్రీట్మెంట్ చేసేది మన స్పెషాలిటీ. నా దగ్గరకు వచ్చారు మీరు, ఎగ్జాంపుల్ మీరు బ్యాక్ పెయిన్తో, మీరు రాగానే నేను ఏం చేస్తాను, కైరోప్రాక్టిక్ అని మీకు కైరోప్రాక్టికే చేయడం ఉండదు. దాంతో పాటుగా మీకు ఇంకా ఏం అవసరం, ఫిజియోలో ఏమవసరం, కైరోప్రాక్టిక్ ఏమవసరం, మ్యానిపులేషన్ ఏమవసరం, ఎంఎఫ్ఆర్ ఏమవసరం, అండ్ లేజర్ ఏమవసరం, అది ఎంతవరకు అవసరం. వీళ్ళ రిహాబిలిటేషన్ సెంటర్ కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. డెఫినెట్లీ అండి. అదే ఒక్కసారి పెయిన్ తో వస్తే వాళ్ళు హ్యాపీగా స్మైల్ తో వెళ్ళాల్సిందే బయటికి. అది మన ఇదివరకు కూడా పెట్టిన మాక్సిమం వీడియో టెస్టిమోనియల్స్ అన్ని పేషెంట్స్ త్రూయే పెట్టినవి ఉన్నాయి. వాళ్ళు మన దగ్గరికి ఎక్కడెక్కడ నుంచో వస్తారు, వాళ్ళందరూ వీడియో టెస్టిమోనియల్స్ పెట్టాం దాంట్లో యూట్యూబ్లో. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ముందు వీటన్నిటికన్నా ముందు ప్రాపర్ డయాగ్నోస్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఈ ప్రాపర్ డయాగ్నోస్ లేకుండా నాకు బ్యాక్ పెయిన్ ఉంది కదా అని చెప్పేసి మనం ఒక సెంటర్కి వెళ్ళిపోయి 2 మిషన్లు పెట్టేసుకొని తగ్గించుకుంటా అంటే అవ్వదు. అందుకనే ఇదేంది మీ ప్రాబ్లం ఏంటి, దానికి ఏంటి ట్రీట్మెంట్ చేయాలి ఏందనేది చేసుకుంటే బాగుంటుంది. దీనికి తోడు మనం ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంది ఏదైతే మజిల్ ఉందో ఆ మజిల్ అనేది ఎప్పుడైతే వీక్ అవ్వకుండా ఉండాలి అంటే డైలీ మినిమం 3 కిలోమీటర్స్ వాకింగ్ అని ఉండాలి. కానీ పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళలో బ్యాక్ పెయిన్ ఉంటుంది, మళ్ళీ మోకాలు నొప్పులు ఇలాంటివి ఏవో ఉంటాయి, మోకాలు చిప్పలు అరిగిపోతున్నాయి సార్, మాకు ఆపరేషన్ చేయించుకోవాలి, మేము నడవాలంటే కష్టమే కొంచెం అనేసి అంటారు. మరి వాళ్ళలో రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఆల్రెడీ నొప్పులు ఉంటాయి కాబట్టి మనం సజెస్ట్ చెయ్యం. అది వాళ్ళకి ఏంటంటే మేనేజ్మెంట్ కింద మనమే ట్రీట్మెంట్ చేసి ఇన్ని రోజుల తర్వాత మీరు మళ్ళీ ఒకసారి వచ్చి, ఇప్పుడు సపోజ్ పర్ ఇయర్లో ఒక 15 days ట్రీట్మెంట్ తీసుకొని తప్పలేదుగా, మళ్ళీ ఇంకా మిగతా ఇయర్ మొత్తం అంతా మనం హ్యాపీగా గడిపేయచ్చుగా. అటువంటి ట్రీట్మెంట్స్ మనం చేస్తాం. ఓకే, సో ఇయర్లీ 15 days ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే ఆ ఏజ్ లో మీకు వాకింగ్ సపోర్ట్ చేయదు, బాడీ సపోర్ట్ చేయదు కాబట్టి ఈ చేయించుకోవడం తప్పులేదు. అబ్సల్యూట్లీ, అసలు దాంట్లో తప్పలేదు, అసలు ఆలోచించదు. నేను చెప్పేది 365 రోజుల్లో 15 రోజులే టైం ఇవ్వమంటారు. ఆ 15 రోజుల్లో మేనేజ్మెంట్ కింద వీళ్ళు చేసుకుంటూ పోతే వాళ్ళు ఇంకా లైఫ్ని ఎక్కువ లీడ్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ ఉంది కదా అని చెప్పి ఏలని ఇప్పుడేం నడవాలి, నేను ఇప్పుడేం ఎక్సైజ్ చేయాలి అని అనుకొని టాబ్లెట్స్ ఒక టాబ్లెట్ తినాల్సిన ప్లేస్లో 4 టాబ్లెట్స్ తింటారు వాళ్ళు. తినేసరికి ఉన్న హెల్త్ వేరే పాడైపోద్దిగా, వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. సో దీనివల్ల వీటన్నిటికీ మనం చేసే ట్రీట్మెంటే కంప్లీట్ న్యాచురల్ క్యూర్ ట్రీట్మెంట్. సో ఫర్ అ బెటర్ లైఫ్, నిజంగా చెప్పాలంటే ఫర్ అ బెటర్ లైఫ్ స్టైల్ టెండర్ హ్యాండ్స్కి వెళ్తే మీకు ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది చాలా తక్కువ ప్లేసెస్లో చూస్తారు మీరు.
అసలు చూడడమే కష్టం, ముఖ్యంగా ఫిజియో అండ్ రిహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు. సో మీకు అలాంటి ఒక అడ్వాన్స్డ్ ఫిజియో అండ్ రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి కొంచెం ఒక ప్రాబ్లమ్కి అసలు సొల్యూషన్ ఏంటి కనుక్కోవడానికి, అండ్ ఆ ప్రాబ్లమ్కి 100% సొల్యూషన్ మీరు ఫైండ్ చేసి దాని నుంచి రిలీఫ్ పొంది హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు టెండర్ హ్యాండ్స్కి వెళ్ళాల్సిందే అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ వీళ్ళ దగ్గరికి పోయిన తర్వాత, వీళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఫీల్ అయినరు. సో అది వాళ్ళే టెస్టిమోనియల్స్లో చెప్పడం జరిగింది. సో జనరల్గా బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఇంకా రకరకాల పెయిన్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇట్స్ అ బెస్ట్ ప్లేస్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.